హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఈరోజు మన కిచెన్లో ఆలు రవ్వ చపాతీని తయారు చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చపాతీ కంటే ఇలా ఒకసారి తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్కి గ్రేవీని కూడా తయారు చేసి చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా తయారు చేసుకోండి. దానికోసం ముందుగా పొటాటోస్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తోటి రవ్వని తీసుకొని రవ్వని 10 నిమిషాల వరకు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపల్లో 10 నిమిషాలు నానినటువంటి రవ్వను కూడా వేసేసి ఇవి రెండింటిని బాగా పిసుకుతూ మిక్స్ చేసుకోవాలి. వీటిని మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి చేతితోటి లేదంటే పప్పు గుత్తితో కానీ మ్యాష్ చేసుకోవచ్చు. ఇవి రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ వేసుకొని తగినంత ఉప్పు, ఒక బౌల్ నిండుగా గోధుమ పిండిని వేసుకొని ముందుగా గోధుమ పిండి ఈ రవ్వ బంగాళదుంపలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఎంతవరకు మనకి పొడి పిండి దీంట్లో కలుస్తుందో అంతవరకు కలుపుకొని తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పిండిని బాగా పిసుకుతూ కలుపుకోవాలి. తర్వాత నీళ్ళను చిలకరించుకోవాలి. నేను అంతవరకు మాత్రమే వాటర్ని యూజ్ చేశాను, ఎక్కువ వాటర్ అనేది పడలేదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వాటర్ని కలుపుకోండి. అవసరం పడితే మళ్ళీ చిలకరించుకోవచ్చు. మెజర్మెంట్తో చెప్పాలి అంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యూజ్ అయినవి, మిగతావన్నీ మనకి బంగాళదుంప రవ్వతోటే సరిపోతుంది. పిండి అంతా మనం చపాతీ చేసుకునే పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కూడా పిండి మీద వేసేసుకొని మరొకసారి మొత్తం కూడా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే పిండి బాగా నానుతుంది. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక బాండీని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చి పల్లీలు అయితే ముందుగా వేసేసుకోవాలి. ఒకవేళ వేయించిన పల్లీలు అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను పచ్చి పల్లీలను వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక 5-6 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి అయినా మొత్తం ఎండుమిర్చిని వాడినా కానీ టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి చెరిసగం వేసుకోవచ్చు, లేదంటే కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అవి కాస్త వేగిన తర్వాత టమాటాలను కూడా వేసేసుకొని మూత పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. టమాటా మెత్తబడింది అనుకున్న తర్వాత కాస్తంత జీడిపప్పును కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. అన్నీ మగ్గిని అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. ఈలోపు అరగంట తర్వాత పిండి ఒకసారి మూత తీసేస్తే ఇవి చక్కగా సాఫ్ట్గా తయారవుతుంది. పిండి అన్నీ చక్కగా నాని చాలా సాఫ్ట్గా తయారవుతుంది. మూత తీసిన తర్వాత మరొకసారి పైపైన కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పొడి పిండిని అత్తుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద పెనాన్ని పెట్టి వేడి చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మంచి షేప్ రావడం కోసం మనం హ్యాండ్స్తోనే రౌండ్ చేసుకోవచ్చు, ప్రెస్ చేసుకుంటూ షేప్ తీసుకొని రావచ్చు. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనంలో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆ ఆయిల్ని కాస్త స్ప్రెడ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి
ఆలు రవ్వ చపాతీని వేసేసుకోవాలి. మొదటిసారి వేసుకున్న ఆయిల్ సరిపోతుంది. రెండు వైపులా కూడా చాలా చక్కగా కాల్చుకోవాలి. సన్నటి పొంగులాగా వస్తుంది. నాకు అది వీడియోలో కనిపించడం లేదు కానీ లైట్గా పొంగుతూ ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకుంటూ అదుముకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఆలు చపాతీ రెడీ అయిపోతుంది. ఇలాగే మిగతా వాటిని అన్నిటిని కూడా చేసుకొని చక్కగా కాల్చుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు బటర్ని కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఎన్ని తిన్నా కానీ చాలా లైట్గానే అనిపిస్తుంది, హెవీగా అనిపించదు. ఇప్పుడు ఒకసారి చట్నీని చూసేద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అదే బాండీలో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఆ తాలింపునంతా కూడా గ్రేవీలోకి వేసేసుకోవాలి. ఈ ఆలు రవ్వ చపాతీకి ఈ గ్రేవీ చాలా చాలా బాగుంటుంది. కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని చపాతీలనైనా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది కూడా. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.